ఆషాఢ మాసం వచ్చిందంటే మన అమ్మమ్మలు, తాతయ్యలు, ఇంట్లో ఉన్న అమ్మలు అందరూ ఒక్కసారిగా మారిపోతారు. శుభకార్యాలన్నీ ఆగిపోతాయి. గోరింటాకు వేయించుకోవాలి ఆడపిల్లలు అందరూ, మహిళల నుంచి చిన్న పిల్లల నుంచి అందరికీ చెప్తూ ఉంటారు. కానీ ఈ గోరింటాకు వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఈ మాసంలో విశిష్టత ఏమిటి? అసలు ఈ మాసం వెనుక ఉన్న రహస్యాలు ఏమిటి? ఆషాఢ మాసం అంటే ఏమిటి? చాతుర్మాస్యం అంటే ఏమిటి? గోరింటాకుని ఎందుకు వేస్తారు? ఆధ్యాత్మికత గురించి, సాంస్కృతికత, మన సాంప్రదాయంలో విశిష్టతలు అన్నింటి గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అసలు మన ఈ ఆషాఢ మాసంలో దేవుళ్ళు నిద్రలోకి ఎందుకు వెళ్తారు అనేది కూడా చర్చించుకుందాం. మన పెద్దలు పెట్టిన ఆచారాల వెనుక ప్రేమ ఉంది, విజ్ఞానం ఉంది, సైన్స్ ఉంది. మనందరము ఆషాఢం అని భయపడుతూ ఉంటాము. అసలు అర్థం తెలుసుకుందాం. ఆషాఢ మాసం అంటే ఏమిటి అంటే, మన హిందూ పంచాంగం ప్రకారము మన అందరికీ ఇది 4వ మాసంగా చెప్పబడుతుంది. అంటే సూర్యుడు మిథున రాశిలో ప్రవేశించేటప్పుడు ప్రారంభం అవుతారు కదా, అప్పుడు జూన్ అన్నమాట. మనకి చివరి వారం నుంచి జూలై ఆరంభం అలా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి వర్షాకాలం కూడా ప్రారంభం ఇదే. మనకి భూమి తడిచి మంచిగా, అంటే వ్యవసాయానికి అన్ని పనులు ఆరంభం చేసుకోవడానికి ఈ జూన్ నుంచి మనం అందరం స్టార్ట్ చేస్తాం కదా. ఇకపోతే మన హిందూ సాంప్రదాయం ప్రకారం మాసాలు 12 ఉంటాయి, అందరికీ తెలుసు కదా. ఈ ఆషాఢ మాసంలోనే మనకి చాతుర్మాస్యం అని అంటారు. చాతుర్మాస్యం ప్రారంభం అని అంటారు. అంటే విష్ణుమూర్తి మనకి దేవుడు ఉంటారు కదండి, వారు నిద్రలోకి వెళ్ళే కాలంగా చెప్పబడింది. అంటే దేవతలు విశ్రాంతిలోకి వెళ్తారు కాబట్టి మనకి శుభకార్యాలు, పెళ్ళిళ్ళు అలా చెయ్యరనమాట. ఎందుకంటే విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్తారని చెప్పబడింది. దేవతలందరూ విశ్రాంతి తీసుకునే కాలంలో శుభకార్యాలు చేయకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. దీనికి మనం అంతర్గతంగా విశ్లేషించినట్లయితే శరీరానికి, మనసుకు విశ్రాంతినిచ్చే కాలంగా కూడా చెప్పబడింది. సో అందుకే పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు ఇలా శుభకార్యాలు చేయకూడదు అంటారు. ఇకపోతే కొత్తగా పెళ్ళైన వారిని పుట్టింటికి ఎందుకు పంపిస్తారు అంటే, మనకి శాస్త్రం ప్రకారం ఆషాఢంలో కొత్త ఇంట్లో ఉండడం శుభకరం కాదు అనే నమ్మకం కూడా మన సాంప్రదాయంలో ఉంది. అంతేకాదు పెళ్ళైన వారికి, ఆడపిల్లలకి కొత్త ఇల్లు అంటే కొంచెం ఒత్తిడితో కూడుకున్న వాతావరణ మార్పులు అన్నీ ఉంటాయి కాబట్టి, సో అమ్మగారి ఇంట్లో విశ్రాంతి తీసుకొని ప్రేమగా కొన్ని వారాలు గడపాలని అలా పెట్టి ఉంటారండి. మన సాంప్రదాయం చూడండి ఎంత బాగుందో. కొత్త కోడలు పట్ల మన పెద్దలు అంటే ప్రేమ, విశ్రాంతి అలా ఆచారం కిందనే పెట్టి ఉంటారు. దీన్ని అసలు తప్పుగా అసలు అర్థం చేసుకోకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా కొత్తగా వాతావరణంలోకి వెళ్ళారు అంటే కొంచెం ఒత్తిడి అనేది ఉంటుంది. సో ఆ ఒత్తిడిని అధిగమించడానికి కొత్తగా పెళ్ళైన అమ్మాయిని కానీ ఎవరినైనా ఆషాఢం అమ్మవారింటికి పంపిస్తారు. సో విశ్రాంతి అలా తీసుకోమని. ఇంకొకటి ఏంటంటే, కొన్ని ప్రాంతాల్లో చక్కగా వారి అంటే ప్రతి ఇంటికి ఒక రూల్ బుక్ ఉంటుంది కదండి. అలా నోములు, వ్రతాలు, గోరింటాకులు, ఫ్రెండ్స్తో కలిసి చక్కగా కలిసి తిరగడము, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, అలా మాటలు ఇవి ముచ్చట్లు ఆనందంగా గడపాలని ఈ ఆచారాన్ని పెట్టారు. అసలు కదా ఇదండి. కొత్త పెళ్లి కూతురిని ఎందుకు పుట్టింటికి పంపిస్తారు అంటే ఇలా. అది కూడా ఇంకొకటి ఏంటంటే, ఈ ఆషాఢంలో మనకి గోరింటాకు వేస్తారు కదా. సో ఇలా కొత్త పెళ్లి కూతుర్లు అందరూ గోరింటాకు కూడా వేసుకోవాలని చెప్తూ ఉంటారు. దానికి చాలా ఉన్నాయి. ముఖ్యంగా అయితే దిష్టి తగలకుండా ఉండడానికండి. సో ఈ మాసంలోనే మనకి
చాలా రకాల వ్రతాలు, బోనాల పండగలు, చాలా పండుగలు ఉంటాయి. ముఖ్యంగా మనకి పూరీలో స్వామివారి రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. అందరికీ తెలుసు కదా! ఇంకా ఇటు మన హైదరాబాదు, తెలంగాణ అలా తీసుకుంటే ప్రతి ఆదివారం చక్కగా బోనాల పండగనైతే చాలా బాగా జరుపుతారు. ఎందుకంటే వానాకాలం వస్తుంది. సో, మనకి అనేక రుగ్మతల నుండి ఉపశమనం లభించాలని అలా పెట్టారండి. ఇకపోతే ఈ మాసంలో చెప్పాం కదా! మనకి ముహూర్తాలు అనేవి అసలు ఏవి ఉండవు. చక్కగా మనకి ఏంటంటే వర్షాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి వ్యవసాయ పనులు, ఇంకా తొలి ఈ వానలు కదండీ! వాటిల్లో ఈ వివాహాలు, శుభకార్యాలు జరపడం మంచిది కాదు. సో, ఎందుకంటే మనకి అప్పటి రోజుల్లో ఆధునీకరణ అంతగా డెవలప్ కాలేదు. రోడ్లు అనేవి ఇంకా చాలా ఇబ్బందులే నెలకొని ఉంటాయి. కరెంటు కూడా ఉండేది కాదు. సో, మనం అలా సైంటిఫిక్‌గా ఆలోచించిన ఆషాఢ మాసంలో ఎందుకు జరపరు అంటే, మనం వెనక్కెళ్ళి లోతుగా పరిశీలన చేస్తే చాలా బాగా అర్థమవుతుంది కదా! ముఖ్యంగా మనకి అంత అవరోధాలు రాకుండా ఉండాలి అని కూడా మనకి ఆషాఢంలో ముహూర్తాలు అవి పెళ్ళిళ్ళు, శుభకార్యాలు జరిపేవారు కాదు. ఎందుకంటే దూర దూర ప్రాంతాలు, బంధువులు, స్నేహితులు అందరూ కలవాలి కదా! సో, అది కూడా ఒక రీజన్ అయి ఉంటుందండి ఈ ఆషాఢంలో. సో, ఇప్పుడు పెళ్ళైన కొత్త వారికి, ఇకపోతే ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్ల, పెళ్ళి కావాల్సిన అమ్మాయిలందరూ గోరింటాకు వేసుకోవాలంటారు. ఎందుకంటే పెళ్ళైన వారికేమో మంచి భర్తకి ఆయురారోగ్యాలు కలుగుతాయంటారు. పెళ్ళి కావాల్సిన వాళ్ళు వేసుకుంటే మంచి భర్త వస్తారు అని మన సాంప్రదాయంలో చెప్పబడింది. ఎందుకు అంటే ఈ గోరింటాకు వెనుక ఉన్న రహస్యం ముఖ్యంగా పెళ్లి కూతురికి కానీ పెళ్లి కొడుకు కానీ ఎందుకు వేస్తారు అంటే దిష్టి తగలకుండా ఉండడానికి. ఇంకొకటి పసుపు ఇలా పూస్తూ ఉంటారు కదండి, మనకి దానికి రీజన్ కూడా ఉంది. సైన్స్ అప్పుడు మనకి పసుపు అనేది అందరికీ తెలుసు కదా, దానికి ఏ గుణం ఉంటుందో. సో, అలా మన ప్రతి ఒక్క ఆచారం వెనుక అంతరార్థం ఉంటుంది. ఇలా గోరింటాకు వేసుకోవడం వల్ల ఆషాఢంలో ఏం జరుగుతుంది అంటే మనకి నార్మల్గానే వెదర్ అంతా చల్లగా ఉంటుంది. సో, మన బాడీలో రక్త ప్రసరణ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. సో, వేడిని పెంచడానికి కూడా బాడీలో గోరింటాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. చర్మ వ్యాధుల నుండి మనకి రక్షణ కల్పిస్తుంది. మెయిన్గా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లోనే కదండి పనులు అవి చేస్తారు. అప్పట్లో అంటే వానలు పడతాయి, వానలు స్టార్ట్ అవుతాయి అంటే మనకి ఇంటి ముందు నీళ్ళు అవి చాలా స్ట్రక్ అయిపోతూ ఉంటాయి. రోడ్స్ కూడా సరిగ్గా ఉండేవి కాదు. చిన్నతనము ఇంకా అమ్మమ్మలు, తాతయ్యలు అలా మనము వెనక్కి వెళ్ళి చూసుకుంటే చాలానే ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడంటే మనకి చాలా డెవలప్మెంట్స్ అలా వచ్చాయి. సో, వెనక అసలు అప్పట్లో గొడుగులు కూడా చాలా తక్కువ అండి. రెయిన్ కోట్స్ ఇవి చాలా వచ్చాయి కదా ఇప్పుడు. అలా ఉండేవి కాదు. సో, ఇలా తొలకరి వానలకి జ్వరాలు, క్లైమేట్ అంతా చేంజ్ అయ్యి వస్తూ ఉంటాయి కదా, వాటి నుంచి ఉపశమనం పొందడానికి మనకి సహజంగానే ఈ గోరింటాకును వేసుకోవాలని చెబుతారు. దీనికి అందంతో పాటు ఆరోగ్యాన్ని పెంచే తత్వం కూడా ఉంది. చూడండి, గోరింటాకు ఎందుకు ఆషాఢంలో వేసుకోవాలి అంటే మనకి బాడీలో వచ్చే అనేక రుగ్మతుల నుంచి కాపాడుతుందని చెప్పబడింది. పైగా ఈ గోరింటాకు అనేది మన సాంప్రదాయంలో శుభచిహ్నం, సౌభాగ్యం, ఆరోగ్యం కోసం కూడా వేసుకుంటారు. అసలు మనకి ఆషాఢం, శ్రావణంలో మహిళలు వ్రతాలు, పూజలు చేసేటప్పుడు గోరింటాకు కంపల్సరీ అండి, తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే మన సాంప్రదాయంలో అది మంచి శుభచిహ్నంగా కూడా సూచించబడింది. చూసారు కదా మన సాంప్రదాయం వెనుక ఎంత మంచి ప్రేమ, విజ్ఞానము, సైన్స్ ఉందో. మనందరం ఆషాఢం అని భయపడతాం, కానీ దాని అర్థం తెలుసుకుంటే అంతరార్థం ఎంత చక్కగా నిగూడిస్తుందో ఒకసారి పరిశీలించండి.
మాసంలో పండగలు అంటే బోనాలు, జాతర, గురు పౌర్ణిమ, మహిళలు కొన్ని కొన్ని ప్రాంతాల్లో వ్రతాలు చేస్తారు. గోరింటాకులు వేసుకోవడం, కొత్తగా పెళ్ళైన వాళ్ళు స్నేహితులతో కలిసి గోరింటాకు వేసుకునే ఆచారం మన సాంప్రదాయంలో మాత్రమే ఉంది. మన పూర్వీకులు చెప్పింది ఏదైనా సరే శాస్త్రమేనండి. ఆషాఢమాసం మన మనసుకు, శరీరానికి విశ్రాంతినిచ్చే సమయం అని కూడా అంటారు. విన్నారు కదా! గోరింటాకు కేవలం అలంకారమే కాదు, ఆరోగ్యానికి సహాయపడే ఒక ఆచారము. ఇక ఈ మాసంలోనే గ్రామ దేవతలను ఆరాధిస్తాము. గ్రామ దేవతలు అంటే మొత్తము 108 మంది ఉంటారండి. వారికి తోరబుట్టిన వారు పోతురాజు అని కూడా అంటారు. వీరిని సరిహద్దుల్లో, పొలిమేరల్లో, ఊరి మధ్యలో ఇలా గ్రామ దేవతలను పెట్టి పూజిస్తూ ఉంటాము. జాతర సమయంలో మనకి చాలా అంటే అంగరంగ వైభవంగా ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ ఆచారాలు ఉంటాయో అలా జరుపుకుంటూ ఉంటాము. మన తెలుగు దాంట్లో గ్రామ దేవతలకు జరిగే పండుగల్లో ముఖ్యంగా బోనము, వేపను పూజించడము, మరియు అంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో పోతురాజు ఆటలని అలా మొదలైనవి చేస్తూ ఉంటారు. ఇకపోతే అసలు ఈ మన తెలంగాణ నేలపైనే బోనాల సంబరాలు మొదలయ్యాయంటే చక్కగా నెత్తి మీద బోనాల కుండలతో చక్కగా విన్యాసాలు అంటే పోతురాజులు అలా డ్రెస్సింగ్ వేసి భలే చేస్తారు కదా! అసలు భాగ్యనగరం మన హైదరాబాద్ వీధులన్నీ కలకలలాడుతూ పాటలు తల్లి బయలెల్లినాదెరో చల్లంగా మమ్మేలు మాయమ్మ అంటూ జానపద పాటలు చక్కగా హుషారెత్తిస్తాయి. వర్షాకాలంలో వచ్చే మహమ్మారుల నుంచి కాపాడమని మన అమ్మలగన్న అమ్మ జగన్మాతకు బోనాలు సమర్పిస్తూ ఉంటారండి. ఎందుకంటే పంటలు వృద్ధి చెందాలి, ప్రతి ఇల్లు పిల్ల పాపలతో చక్కగా వర్ధిల్లాలని కోరుకుంటూ, ముఖ్యంగా మన హైదరాబాదు, సికింద్రాబాద్ నగరాల్లో ప్రతి ఆదివారం ఈ బోనాల పండుగను చేస్తూ ఉంటారు. అసలు చూసేవారికి ఒక మంచి వేడుకగా జరుగుతూ ఉంటుంది. ఇక ఈ మాసంలోనే చెప్పాం కదా చాతుర్మాస్యం అని. విష్ణు భగవానుల వారు నిద్రలోకి వెళ్తారు అని చెప్తారు. దీనినే దేవశయన ఏకాదశి అని కూడా అంటారు. 4 నెలల పాటు దేవతలు విశ్రాంతి తీసుకుంటారు కాబట్టి దేవశయన ఏకాదశి అంటారు. ఇక అందుకేనండి పెళ్ళిళ్ళు, శుభకార్యాలు ఉండవు. ఆషాఢ మాసంలో ఎక్కువగా నాగులమ్మ పూజలు, బోనాలు, జాతర, గురు పౌర్ణిమ వంటి పండగలు, మహిళలకైతే వ్రతాలు, నోములు ఇలా చేస్తూ ఉంటారు. మనకి ఇలా జగన్నాథుని రథయాత్ర ఉంటుంది కదా! మనకి ఇందులో మనము ఆషాఢ మాసం గురించి మాత్రమే చెప్పుకుంటున్నాము. ఇక మన జగన్నాథుని ఇలా పూరి రథయాత్ర గురించి మాట్లాడాలి అంటే చాలా మంచి ఉన్నాయండి. అవన్నీ చేయాలంటే మరో మంచి వీడియో నేను తప్పకుండా చేస్తాను స్వామివారి గురించి. ఇక్కడ చూసారు కదా, మనము ఈ వీడియోలో ఆషాఢ మాసము, దాని యొక్క రహస్యాలు, అసలు ఎందుకు ఇలా పెట్టారు అనేది ఈ వీడియోలోనైతే నేను చెప్పానండి. నాకు తెలిసినవి, నేను తెలుసుకున్నవి. మన ఆచారాలు, సంప్రదాయాలు ఎంత బాగున్నాయో చూసారు కదా. దాని వెనుక ఉన్న సైన్స్ అప్పటి రోజుల్లోనే ఇంత బాగా ఆలోచించారు అంటే వారు ఈ కాలంలో ఉండుంటే ఇంకెంత గొప్పగా ఆచరించేవారో అసలు తలుచుకుంటేనే మనసు ఒళ్ళంతా జలధరిస్తుందండి. అంత బాగా ఉంటాయి మన హిందూ సాంప్రదాయంలో. పండగలైన, శుభకార్యాలైన, పెళ్ళిళ్ళైనా ఏవైనా సరే మనము ఈ సాంప్రదాయంలో పుట్టాము అంటే మనల్ని ఎవరైనా సరే ఏదైనా ప్రశ్న వేశారు అనుకోండి మన హిందూ సాంప్రదాయం గురించి, ఎవరైనా సరే ఏదైనా సరే దాని వెనుక ఉన్న రహస్యము టక్కున చెప్పేంత విజ్ఞానాన్ని మనందరం సంపాదించుకోవాలి. అసలు మన పిల్లలకి వీటి గురించి తెలియాలంటే మనం ముందు వాటిని తెలుసుకోవాలండి. తెలుసుకోవడమే కాదు, వాటిని ఆచరించడంలో కూడా మన విజ్ఞత సాంప్రదాయం అనేది తెలుస్తుంది. సో ఈ వీడియోలో ఏంటి అంటే ఆషాఢ మాసం గురించి చిన్నప్పుడైతే నాకు అసలు తెలిసేవి కావు, ఇప్పుడిప్పుడు తెలుసుకుంటూ ఉంటున్నాను. సో తెలుసుకున్నవి చెప్పడంలో ఏమీ తప్పు లేదు కదండి. సో మనం ఏమంటారు పెద్దవాళ్ళు,
నేటి బాలలే రేపటి పౌరులు అని అంటూ ఉంటారు కదా. సో వారి కోసమైనా మన సాంప్రదాయాలను పాటిద్దాము, వారికి చెప్దాము, ప్రతి ఒక్కటి తెలుసుకొని వాటి వెనుక ఉన్న నిగూఢ అర్థాన్ని తెలుసుకొని ఆచరిద్దాము. ఈ వీడియో ఎలా ఉంది, మీకేమైనా డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా నేను ఏమన్నా పాయింట్స్ కానీ ఏమన్నా మిస్ చేస్తున్నా, ఒకవేళ మీకు తెలిసినవి ఏమైనా ఇందులో రాకపోయినా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే చదువుతాను, తెలుసుకుంటాను. ఇదండి ఆషాఢ మాసం యొక్క విశిష్టత, రహస్యాలు. ఖచ్చితంగా మీరైతే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి.